హలో గైస్, గుడ్ మార్నింగ్ అగైన్. యాక్చువల్గా మనం రైల్వే స్టేషన్లోనే రెడీ చేసి కొద్దిసేపు ఒక 80% ఛార్జింగ్ పెట్టుకునేసి టైం అవుతుందనేసి వెళ్తున్నాం అనమాట. లైక్ ఎవరి రైల్వే స్టేషన్లో యాజ్ ఎ ట్రావెలర్గా నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే లైక్ ఆ ఊరికి సంబంధించి ఏదైతే ప్రత్యేకతలు ఉన్నాయో అదన్నీ కూడా మనకు రైల్వే స్టేషన్ ముందు భాగంలో లేదా రైల్వే స్టేషన్లో ఏదో ఒక ప్లేస్లో మనకు అన్ని చూపిస్తారు అనమాట. లైక్ ఇది ఎలా హెల్ప్ఫుల్ అవుతుందంటే ఒక సిటీ యొక్క ప్రత్యేకతను తెలపడమే కాకుండా ఎవరైతే ఎక్కడైనా ఒక ప్రదేశానికి ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఎలాంటి అవగాహన లేదు, కానీ అప్పుడు వాళ్ళు ఆ రైల్వే స్టేషన్ చూడగానే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రత్యేకతలన్నీ వాళ్ళు పొందుపరిచి ఉంటారో రైల్వే స్టేషన్ లో అక్కడ ఆ ప్లేసెస్ అన్ని విజిట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. అలానే మనకు ఇక్కడ హొస్పేట్ రైల్వే స్టేషన్ లో ఆటోమేటిక్ లైక్ సెల్ఫ్ సర్వీస్ లాకర్స్ అయితే ఉన్నాయి, మీకు అవి చూపిస్తాయి ఇప్పుడు. యాక్చువల్లీ ఇక్కడ కనిపిస్తున్నది సెల్ఫ్ సర్వీస్ లాకర్స్ అనమాట. ఇక్కడ ప్రైజెస్ మీరు చూసుకోవచ్చు. లార్జ్ వచ్చేసి 1 hour కి 20.6 పైసే అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలానే లైక్ మీరు ఒకవేళ 1 hour కి తీసుకున్నారు 20 రూపీస్ 60 పైస్ పే చేసి దాన్ని మిస్ చేశారనమాట. లైక్ ఒక 30 minutes డిలే చేశారు లగేజ్ తీసుకోవడం, అప్పుడు మీకు 17 రూపీస్ ఫైన్ అనేది పడుతుంది అనమాట. చూసుకోవచ్చు లైక్ హొస్పేట్ రైల్వే స్టేషన్ బయట వైపు నుంచి ఎలా ఉందో. సో మనం ఇక్కడే లైక్ ఫ్రెష్ అప్ అయ్యేసి హొస్పేట్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ నుంచి మనకు బస్సెస్లో హంపి అయితే చేరుకోబోతున్నాం. ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి మనకు ఆటోలో అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు, బట్ నేను చెక్ చేసా చాలా దగ్గరనే ఉంది. సో బై వాకే వెళ్తున్నాం మనం. హొస్పేట్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే స్ట్రైట్ గా ఒకటే రూట్ అనమాట బస్ స్టాండ్. స్ట్రైట్ గా వెళ్ళగానే జస్ట్ రైట్ తీసుకుంటే మనకు హొస్పేట్ బస్ స్టాండ్ వస్తుంది. అక్కడ నుంచి మనం హంపి అయితే వెళ్ళబోతున్నాం. మీకు తెలిసినట్టుగా లైక్ తమ్నైల్లో చూసేసి ఉంటారు, లేదు ఇప్పటి వరకు వీడియో చూసినట్లయితే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది హంపి వెళ్తున్నాం అనేసి. ఇంకా హొస్పేట్ రైల్వే స్టేషన్ బయటికి రాగానే మనకైతే లైక్ ప్యాకేజెస్ కోసం చాలా మంది ఆటో వాళ్ళు అడుగుతుంటారు అనమాట. లైక్ బస్ స్టాండ్ కి డ్రాప్ చేస్తాం లేదా హంపి మొత్తం తిప్పి చూపిస్తాం అనేసి. లైక్ హంపి మొత్తం తిప్పి చూపించడానికి వాళ్ళు 1500 అయితే అడుగుతున్నారు అనమాట. బట్ మనం బార్గెన్ చేసి 1000 లేదా 800 కి తెచ్చుకోవచ్చు. బట్ నేనైతే ఇండివిజువల్ గా అయితే ట్రావెల్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే ఇండివిజువల్ గా ట్రావెల్ చేస్తే దానికంటే తక్కువే అవుతుంది అండ్ చాలా విషయాలు అయితే తెలుసుకుంటాం ఇండివిజువల్ గా ట్రావెల్ చేస్తే. లైక్ ప్యాకేజ్ అనుకోండి, తెలిసిన వాళ్ళు తీసుకెళ్తారు, మనకు కొన్ని విషయాలే తెలుస్తాయి. లైక్ అదే మనం ఇండివిజువల్ గా అన్ని తెలుసుకొని వెళ్ళాం అనుకోండి, క్లియర్ కట్ గా ఇక్కడ కథ ఏంది అనేసి తెలుస్తుంది. చాలా బాగుండిపోతుంది వ్లాగ్ అయితే. అండ్ హొస్పేట్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ కు 1.3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ నుంచి 30 రూపీస్ అయితే అడుగుతున్నారు వాళ్ళు. ఓకే, నైస్ ప్రైస్, బట్ నాకైతే మార్నింగ్ ఒక వాక్ లా ఉంటుంది అనేసి నడుస్తున్నా. జస్ట్ ఒక 5 minutes మనం వాక్ చేస్తే సరిపోతుంది, అందుకోసం ఎందుకు 30 రూపీస్ స్పెండ్ చేయడం. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ కి వెళ్లే దారిలో మనకు తుంగభద్ర కాలువ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడే చాలా మంది చూసుకోవచ్చు లైక్ బట్టలు అయితే ఉదుక్కుంటున్నారు. స్టేషన్ నుంచి మీరు స్ట్రైట్ గా రాగానే కనకదాసు సర్కిల్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ కూడా ఎలాంటి క్రాసింగ్ తీసుకోకుండా ఇలా స్ట్రైట్ గా వెళ్ళండి బస్ స్టాండ్ కోసం. లైక్ హొస్పేట్ బస్ స్టాండ్ నుంచి మనమైతే హంపికి బస్సులో అయితే వెళ్తున్నాం. మొదటిగా మనం చేరుకున్నాం విరూపాక్ష టెంపుల్. యాక్చువల్లీ యమహా నగరి మ్యూజిక్ వేసారనమాట. లైక్ స్లో యమహా నగరి మ్యూజిక్, విరూపాక్ష టెంపుల్. చాలా సంతోషంగా ఉంది. అంటే ఎలా అంటే మనకున్నటువంటి కొద్ది సమయంలో లైక్ మనం ఏదైతే అనుకుంటామో విజిట్ చేయాలి అనేసి ప్లేసెస్ అవన్నీ కూడా కవర్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. లైక్ దాన్నే లైక్ మనం ట్రావెలింగ్ లో భాగంగా లైక్ షెడ్యూల్ అలా చేసుకుంటూ. ఇప్పుడు మనం చూస్తున్నది విరూపాక్ష టెంపుల్
యొక్క రథోత్సవం, విరూపాక్ష దేవుని రథోత్సవం. మామూలుగా మనం రథం చూసుకున్నట్లయితే 4 చక్రాలు ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు 6 చక్రాలు అయితే ఉన్నాయన్నమాట. మనకు విరూపాక్ష టెంపుల్ నుంచి కొంచెం అలా రాగానే ఎడం వైపునే మనకు ఆఫీస్ రూమ్ ఉంటుంది. యాక్చువల్గా నా లగేజ్ అక్కడే పెట్టానమాట. నేను వాళ్ళని అడిగాను లగేజ్ ఇక్కడ పెట్టొచ్చా అంటే ఓకే అన్నారు. లగేజ్ అయితే పెట్టాను అక్కడ. ప్రస్తుతానికి వాళ్ళైతే రూమ్ లాక్ చేశారనమాట. ఓకే పర్లేదు, వెళ్ళేప్పుడు ఇంకా మనకు చాలా సమయం ఉంది కాబట్టి ఇంకొక 20 minutes అయినా పడుతుంది. అప్పుడు అడిగి తీసుకెళ్దాం. మనకు ఎంట్రన్స్ లోనే 2 నందులు అయితే ఉంటాయి అనమాట. లైక్ చూసుకోవచ్చు ప్రతిదీ స్టార్టింగ్ నుంచి నుంచే మనకు ఎవ్రీ ఆర్ట్ అయితే కనిపిస్తుంది. లైక్ ప్రతిదీ రాగ్తో ఉండడం వల్ల ఈ సమ్మర్ లో షూర్ గా మీరు అంబ్రెల్లా అయితే తెచ్చుకోండి, లైక్ హ్యాట్స్ అలా. స్పెషల్ ఎంట్రన్స్ కి అయితే మనకు 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఎక్కడైనా టెంపుల్ వచ్చినప్పుడు స్పెషల్ గా వెళ్తే ఏం బాగుంటుంది, మనం అంటూ నార్మల్ గా అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి తిరిగి. యాక్చువల్లీ నేను ఈ హంపి, విరూపాక్ష టెంపుల్, ఈ మ్యూజిక్ పిల్లర్స్ ఇవన్నీ కూడా లైక్ నేను చదువుకున్న తెలుగు పుస్తకాల్లో చూసా అనమాట. కానీ రియల్ గా చూడడానికి మరి ఇన్ని రోజులు అవుతుంది, లైక్ ఇంత లేట్ గా అవుతుంది అనేసి నేను అనుకోలేదు. బట్ ఫైనల్లీ అయింది. చాలా అన్ని ఎక్స్ప్లోర్ చేసి లైక్ మన వ్యూవర్స్ కూడా ఒక కళ్ళు కట్టినట్టు నావేలో నేనైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. టెంపుల్ లో మనం మొదట విరూపాక్ష టెంపుల్ చూసిన తర్వాత ఇక్కడ పంబాదేవి టెంపుల్ అయితే చూసామన్నమాట. తర్వాత అక్కడ భువనేశ్వరి దేవి టెంపుల్ చూసాం, దర్శించుకున్నాం పంపాదేవిని, భువనేశ్వరి దేవిని, తర్వాత విరూపాక్ష దేవుని కూడా. యాక్చువల్లీ ఇది సమ్మర్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి చాలా ఎండ్ అయితే ఉందన్నమాట. లైక్ ఇప్పుడు టైం వచ్చేసి జస్ట్ 9:49 అయితే అవుతుంది. అయినా కూడా చూసుకోవచ్చు ఎండ ఎంతగా ఉందో. నాకు జస్ట్ లైక్ టెంపుల్ బయట నుంచి టెంపుల్ లోకి వచ్చేపాటికే చెమటలు పట్టేసాయి. వాటర్ ఎక్కువ తీసుకోండి ఒకవేళ మీరు ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు. అలానే అంబ్రెల్లా ఏదైనా క్యారీ చేయండి. ఇక్కడ మనం తీసుకోవచ్చు ఏదైతే గోపురం ఉందో విరూపాక్ష టెంపుల్, అది తిరిగేసి కనిపిస్తుంది అనమాట. ఎవ్రీథింగ్ ఇది వాళ్ళు అప్పట్లోనే ఎంత డిజైనింగ్ లో లైక్ ఇంజనీరింగ్ లో ఎంత ఆర్ట్ చూసుకోవచ్చు. సేమ్ ఎలా ఉందంటే మనం ఏదైతే ప్రొజెక్టర్ లో చూస్తామో లైక్ ప్రొజెక్టర్ నుంచి ఎలా వస్తుందో అలానే ఉందన్నమాట. లైక్ మనం అటు సైడ్ నుంచి వచ్చి విరూపాక్ష టెంపుల్ కి ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది అనమాట. అయితే ఉంది ఇక్కడ ఆదిశేషు అనమాట, లైక్ నాగదేవత ఆదిశేషు. సో అంతా ఎక్స్ప్లోర్ చేసుకుని వెళ్ళేపటికి ఇప్పటికే అనిపిస్తుంది లైక్ ఈ విరూపాక్ష టెంపుల్ విజిట్ చేశాక లైక్ టైం మేబీ చాలా తక్కువగా రావచ్చు. మనం సింగిల్ డేలో అన్ని కూడా కవర్ చేయాలనుకున్నాం.
సో చూద్దాం ఏమవుతుందో, మనకున్నటువంటి సింగిల్ డే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యూస్ చేసుకోగలమా లేదా అనేసి. చాముండేశ్వరి మాత, రత్న గణపతి. నాగలింగేశ్వర దేవస్థానం. నాకు కూడా కన్నడ చదవడం వస్తుంది. విరూపాక్ష టెంపుల్ నుంచి కొంచెం బయటికి రాగానే మనకు ఒక కొలను అయితే కనిపిస్తుంది అనమాట. యాక్చువల్ గా 9 గంటలకు స్టార్ట్ చేసాం, దాదాపు ఇక్కడే గంట అయిపోయింది. చాలా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి, ఏమేమి చేయాలో చూడాలి.